బగల్కుంటే బస్సు ఎక్కానండి నేను. బగల్కుంటే బస్సు ఎక్కినప్పుడు ఒక 5 సార్లు బ్రేక్ ఏసినాడండి ఆ బస్సు. కానీ ఆ బ్రేక్ ఏసినప్పుడంతా ఇట్లా ఎగురుతా ఉంది బస్సు. ఎన్నేళ్ళదో పాతదది. నేను మళ్ళా దిగేటప్పుడు చెప్పినాను, సార్ ఇది ఏమో తేడాగా ఉంది అంటే అప్పుడు చెప్తున్నారు, 3 నెలలయింది మేడం మేము ఇది దీనికి బస్సు చేంజ్ చేయండి అని చెప్పి 3 నెలలయింది. మేము ఇది పెట్టి గవర్నమెంట్‌కి మేము 3 నెలలయింది. గవర్నమెంట్ వాళ్ళే ఆ బస్సు మార్చలేదంటే ఇంగా అంతమంది ఎక్కింటే మనుషులు ఇంగా మీరు సార్ చాలా డేంజర్‌లో ఉంది అసలు బస్సు. ఇట్లా ఈ బ్రేక్ ఏస్తా కూడా పడతా ఉండలేదు. నాకెందుకో అనిపిచ్చింది సార్ ఇది చాలా ఎందుకో నాకు ఎక్కినప్పటి నుంచి నాకు భయమేసింది. ఫస్ట్ ఏం సార్ ఈ బస్సు ఇట్లా ఉంది అంటే అప్పుడు వాళ్ళు మేము 3 నెలలయింది మేమేం చేయకున్నప్పుడు పక్కన పెట్టేయాలి కదండీ. మనుషులతో చెలగాటమాడితే అయితుందా? ఇప్పుడు హెలికాప్టర్‌లు ఎక్కుతారు. పెద్ద పెద్ద వాళ్ళు అంతా హెలికాప్టర్‌లు ఎక్కుతారు. అదేమో కాకాపిట్టు ఏమో ఉంటుందంట కదా హెలికాప్టర్‌లో కాకాపిట్టు. అది పని చేస్తుందో లేదో వాళ్ళు టెస్ట్ చేయరంట. అంటే వాళ్ళకి రాత రాసేసింటాడా దేవుడు చనిపోవాలా హెలికాప్టర్‌లో అని, లేకపోతే ఏమో మనకి అర్థం కాదు. ఆ కాకాపిట్టు అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరు ఎక్కుతారో ఎక్కడ పోతుంది అని ఇన్ఫర్మేషన్ ఇస్తుందంట కాకాపిట్టు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్‌లోనే కదా పోయింది వాళ్ళు. కాకాపిట్ అనేది పని చేయలేదంట. ఇప్పుడు హెలికాప్టరు నడిపేవాడు అది పని చేస్తుందో లేదో పరీక్ష చేసిన తర్వాతే కదా ఎక్కించుకునేది. మరి ఏం కుట్రో ఏమో ఇదైతే నాకైతే అర్థం కాదు. చెప్పింది బస్సు ఎక్కే ముందా ఇది బాగుందా లేదా అనేది ఒకసారి కాదు 100 సార్లు ఆలోచన చేసుకోవాలి. ఇది ప్రజలు ఎక్కుతారు బస్సు. ఎంతోమంది వేల మంది, లక్షల మంది ఎక్కుతారు. అలాంటప్పుడు ఎంత ఈజీగా డ్రైవరు 3 నెలలయింది మేడం మేము దీనికి అప్లై చేసి మేము లెటర్ ఇచ్చి గవర్నమెంట్ 3 నెలలయింది అని ఎంత ఈజీగా చెప్పేసి నేనంటే చాలా డేంజర్‌లో ఉంది బస్సు. ఎక్కడ గుద్దుతుందో అసలు గుద్దితే ఎక్కడ యాక్సిడెంట్ అయ్యే సిచ్యువేషన్‌లో ఉంది ఆ బస్సు. ప్రతిదీ ఆలోచన చేసుకోవాలండి. ఇది ప్రజలు ఎక్కినప్పుడు ఎంతోమంది ఎక్కుతుంటారు, పోతుంటారు, దిగుతుంటారండి. ఆ బస్సు ఎక్కినప్పుడు ఆలోచన చేసుకోవాలా కదా ఎవరైనా కానీ. ప్రతిదీ మనం ఆలోచన చేసుకోవాల. వాళ్ళు నిజంగానే నాకు బాధ అనిపించింది. ఏం ఇంత ఈజీగా చెప్తా ఉండారు వీళ్ళు బస్సు. నాకే ఎప్పుడెప్పుడు దిగుదామా బస్సు అనిపించేసింది నాకు. అంత భయం ఎత్తుకొనేసింది అది.